అందరికీ మొన్నగా ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇంకా చాలా బాగున్నారు. నిజమే కదా. నేనే బాగోక హైదరాబాదు హాస్పిటల్లో 7 నెలలు ట్రీట్మెంట్ తీసుకొని ముక్కులో ట్యూబ్ వేశారు. మెడిసిన్స్ దాంట్లో పంపేవాళ్ళు. కానీ తర్వాత నోటితో ఆహారం తింటున్నాను. ఎంతో చక్కగా వైద్యం చేశారు. వైద్యులైన వారు ప్రేమ చూపించారు. వీళ్ళరా మీ అందరి ప్రార్థనలు నాకు ఈ రీతిగా మీరు కలిగించిన దేవదేవునికి వందనాలు. అలాగే నా ఆప్యాయంగా ప్రేమగా ఆదరించిన నా కుమారుడు బాబాయ్ గారికి హృదయపూర్వక వందనాలు. అభిషిక్తులైన వారు చక్కగా వచ్చి దేవునికి లోబడి దేవుని పని చేస్తూ ఉన్నారు. వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే వంట వారికి, వడ్డించే వారికి, పూజించే వారికి నా వందనాలు. అంతేకాదు ఆర్కెస్ట్రా బాబులు కూడా ఎంతో ఆనందంగా ప్రతి వారం వచ్చి వైరు వారు ఆడే పాటలకు వారి సహకారం అందించి మరి మిమ్మల్ని సంతోషపెడుతున్నారు కనుక వందనాలు. చాలా కాలము నేను అక్కడే ఉండిపోయాను. పంపించేవారు కాదు. 7 నెలల తర్వాత మళ్ళా ఈ పండుగ దినమందు మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు. వారితో చెప్పేదాన్ని, అయ్యా నన్ను పంపండి, నేను ఇక్కడ ఉండలేను, నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనేదాన్ని. అప్పుడు వాళ్ళు అనేవారు, ఇక్కడికి రారమ్మా, నీకు వెళ్ళండి, రారయ్యా అన్నాను. అనేటప్పటికీ ఎంతమంది అమ్మా నీకు పిల్లలు అంటే లెక్క పెట్టలేనంతమంది అన్నారు. అదేంటంటే వారికి అర్థం కాలేదు. అదేంటమ్మా అలా అంటున్నారు అంటే, అంతేనయ్యా మా పిల్లలు 1000 మందికి పైన 1000 మంది వారందరూ నా కోసం మరి నన్ను తల్లి వలె ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నా మేలు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా నేను ఇక్కడ ఉండనయ్యా, వెళ్ళిపోతాను. ముక్కులో ట్యూబ్ వేశారు. అది కూడా ఒకరోజు లాగిపడేశారు. అదేంటో వాళ్ళ మెడికల్ జ్ఞానానికి అలా చేయకూడదమ్మా, సాహస కార్యాలు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, నాకు ఆరోగ్యం ఇవ్వడానికి వీరి ఔషధములు కాదు, వీరి ప్రయత్నాలు కాదు, నా బిడ్డల యొక్క ప్రార్థనలు నమ్మకంగా బాబాయ్ పడలేకపోతున్నాను. నమ్మకంగా నా కొరకు ప్రార్థన